హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాలో ఉన్న అత్యంత అందమైన హిల్ స్టేషన్స్ గురించి తెలుసుకుందాం. వాటికన్నా ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిమ్లా ఇది సముద్ర మట్టానికి 2276 మీటర్ల ఎత్తులో ఉంది. యాపిల్ పండ్లకు ప్రసిద్ధిగాంచిన సిమ్లాలో ఎత్తైన కొండలు, వాటిపై పరుచుకున్న అందమైన తెల్లని మంచు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు దీన్ని వేసవి రాజధానిగా ఇక్కడి నుండే పాలించేవారు. బ్రిటిష్ పాలకులు కట్టిన రాష్ట్రపతి నివాస్, టౌన్ హాల్, సెయింట్ మైకేల్స్ కేథలిక్ చర్చిలు కూడా చూడదగిన ప్రదేశాలు. డిసెంబర్ నుంచి జనవరి నెలలో పర్యాటకుల రద్దీ ఈ ప్రదేశానికి ఎక్కువగా ఉంటుంది. కులు మనాలి అందమైన హిమగిరుల లోయలను చూడాలంటే కులుమలై చూడాలి. అక్కడ నుండి ఎత్తైన పర్వతాల్లో ఉన్న మనాలిలో మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయాలను చూడొచ్చు. ఇది సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎత్తులో ఉంది. మే నెలలో వెళ్తే రోహతంగ్ పాస్లో మంచుతో ఆడుకోవచ్చు. ఇక్కడ 365 రోజులు మంచు కురుస్తూనే ఉంటుంది. మంచులో ఆటలే కాదు, ట్రెక్కింగ్, పర్వతారోహణ, పారాగ్లైడింగ్, బైకింగ్, యాంగ్లింగ్, రివర్స్ రాఫ్టింగ్లు కూడా చేయొచ్చు. వర్షాకాలంలో ఈ ప్రాంతాలకు వెళ్ళడం చాలా ప్రమాదకరం. మనాలి వెళ్తే నగ్గర్ కోట, హిడింబీ దేవాలయం, రహ్లా జలపాతాలు, మణికరణ్, బియాస్ నదిని చూడొచ్చు. ఊటీ నీలగిరి కొండల్లో కనువిందు చేసే ఈ అందమైన లోకం తమిళనాడులో ఉంది. ఇది సముద్ర మట్టానికి 2240 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రకృతి అందాలు పర్యాటకులను మెస్మరైజ్ చేస్తాయి. బొటానికల్ గార్డెన్, టీ మ్యూజియం, టీ తోటలతో పాటు పైకారా గ్రామంలోని సరస్సు, మధుమలై, వ్యాక్స్ మ్యూజియం, రోజ్ గార్డెన్, కల్హట్టి ఫాల్స్, డాల్ఫిన్ నోస్, హిడెన్ వ్యాలీ తదితర ప్రాంతాలు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడ వరల్డ్ హెరిటేజ్ టాయ్ ట్రైన్లో ప్రయాణం అస్సలు మిస్ కావద్దు. అక్టోబర్ నుంచి మార్చి నెలలు పర్యాటకానికి ఇక్కడ చాలా అనుకూలంగా ఉంటాయి. డార్జిలింగ్ పరవశింపజేసే ప్రకృతి సంపద డార్జిలింగ్ సొంతం. ఇది సముద్ర మట్టానికి 2042 మీటర్ల ఎత్తులో ఉంది. దేశానికి ఈశాన్యంలో పశ్చిమ బెంగాల్లో ఉన్న డార్జిలింగ్ హనీమూన్ స్పాట్గా పేరుంది. ఇక్కడ తేయాకు, యాలక్కల తోటలు యొక్క అందాలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. హిమగిరుల సొగస్సు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఇక్కడ అత్యంత ఎత్తైన టైగర్ హిల్ మీద నుంచి తొలి సూర్యోదయం అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. లేలేత కిరణాలను సుదూరంగా ఉన్న కాంచన్జంగా పర్వతం బంగారు వర్ణంలో మెరిసే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. బటాసియా లూప్ బౌద్ధ ఆలయాలు, పద్మజానాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్, పీస్ పగోడా, డార్జిలింగ్ హిమాలయన్ రైలు ప్రయాణం ఇక్కడ ముఖ్య ఆకర్షణలు. మౌంట్ అబూ ఇది సముద్ర మట్టానికి 1220 మీటర్ల ఎత్తులో ఉంది. రాజస్థాన్లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రాంతం హిందూ జైన ఆలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ దిల్వార్ జైన ఆలయం, గురుశిఖర్, నక్కీ లేక్ తదితర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అక్టోబర్, నవంబర్, మే, జూన్ నెలలు పర్యాటకులకు అనుకూలంగా ఉంటాయి. మాథేరాన్ ఇది సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో ఉంది. మహారాష్ట్రలో ముంబైకి 108 కిలోమీటర్ల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంది. పచ్చని అందాలను ఆస్వాదించాలంటే ప్రేమికులకు ఇది సరైన ప్రాంతం. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో మీరు. ఓసారి ఊహించుకోండి, భలే ఉంది కదా. ఇక్కడ వెళ్ళాలనుకుంటే ముంబై నుంచి నెరాల్కు వెళ్ళాలి. నెరాల్ నుంచి టాయ్ ట్రైన్లో 21 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ ప్రాంతాన్ని చూసేందుకు అన్ని సీజన్లు అనుకూలంగా ఉంటాయి. ఎలిఫెంట్ జలపాతం, బొటానికల్ గార్డెన్, మౌఫ్లాంగ్ అటవీ ప్రాంతాలు చూడదగిన ప్రదేశాలు. గ్యాంగ్టక్ సిక్కింలో ఉన్న ఈ పర్వత ప్రాంతం పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది.
ఇది సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తులో ఉంది. మంచు పర్వతాల్లో విహరించడానికి ఇష్టపడే వారికి ఈ ప్రాంతం భలే నచ్చేస్తుంది. ఇక్కడ అందమైన సరస్సుల్లో మంచు కొండల ప్రతిబింబాలు చూడముచ్చటగా ఉంటాయి. గ్యాంగ్టాక్ వెళ్తే అక్కడ ఫ్లవర్ షో, బంజ్రూకి హిల్స్, తాషీ వ్యూ పాయింట్, సోంగో లేకులు చూడటం అస్సలు మరవద్దు. షిలాంగ్ ఇది సముద్ర మట్టానికి 1525 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ మార్చి, ఏప్రిల్ నెలలో మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. మే నుంచి అక్టోబర్ వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయి. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు తీవ్రమైన చలి ఉంటుంది. మేఘాలయలో నదులన్నీ వర్షాధారమై ఉంటాయి. దాకీలో ఉన్న ఉమాన్ ఘాట్ నది ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే పడవలో ప్రయాణిస్తుంటే గాల్లో తేలుతున్నామనే భావన కలుగుతుంది. నీటి అడుగు భాగం అద్దంలో చూసినంత స్వచ్ఛంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నది ఇండో బంగ్లాదేశ్ సరిహద్దున ప్రవహిస్తోంది. మున్నార్ ఇది సముద్ర మట్టానికి 1532 మీటర్ల ఎత్తులో ఉంది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులు కనుగొన్నారు. ఈ ప్రాంతాన్ని సమ్మర్ రిసార్ట్గా మార్చారు. మున్నార్ అంటే 3 నదులు అని అర్థం. నిత్యం పచ్చదనంతో కలకల్లాడే ఈ ప్రాంతం టీ గార్డెన్లకు, జలపాతాలకు పెట్టింది పేరు. ఇది నీలకురించి అనే అరుదైన పూల మొక్కలకు సైతం ప్రతీతి. ఇవి కేవలం 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూస్తాయి. ఇవి మరెక్కడా మొలకెత్తవు. ఈ పూలు 2006లో వికసించాయి. ఇవి మళ్ళీ 2018లో పూసే అవకాశాలు ఉన్నాయి. నైనితాల్ ఇది సముద్ర మట్టానికి 2084 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ అందమైన కొండలు, మధ్యలో సరస్సు. చూసేందుకు 2 కళ్ళు సరిపోవనుకోండి. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ అందమైన ప్రాంతంలో నైనా లేక్, భీమ్తాల్, నౌకుచియాతాల్, నైనా పర్వతం, నైనాదేవి ఆలయం, గోర్కల్ ప్రాంతాలు చూడదగినవి. ఢిల్లీ నుంచి ఇక్కడికి రవాణా సదుపాయాలు ఉంటాయి. అరకు ఇది సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రకృతి పచ్చని చీర సింగారించుకుందా అనిపించే అందమైన లోకం అరకు కొండలు. కోనలు, వాగులే కాదు, ఇక్కడ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు సైతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. మండే ఎండల్లో సైతం చల్లని చిరుగాలులతో ఆహ్లాదాన్ని పంచే అరకు లోయలో మీకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఈ వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బొర్రా గుహలు, అనంతగిరి జలపాతం, చాపరాయి జలపాతం, పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ తోటలు, కటికీ జలపాతం, దుబ్రిగూడ జలపాతం తదితర ప్రాంతాలు చూడదగినవి. విశాఖపట్నం నుంచి రైళ్ళు, బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. రైలు ప్రయాణం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. శ్రీనగర్ ఇది సముద్ర మట్టానికి 1585 మీటర్ల ఎత్తులో ఉంది. కాశ్మీర్ అందాలు చూడాలంటే శ్రీనగర్లో అడుగు పెట్టాల్సిందే. ఇక్కడ హిమాలయాల అందాలే కాదు, అందమైన సరస్సు సైతం పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇక్కడి మొఘల్ గార్డెన్ భలే నచ్చేస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఇక్కడ ఉంది. ఏటా ఏప్రిల్ నెలలో ఇక్కడ తులిప్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.